హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం స్పర్మ్ మొటిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉంది అని చూడడానికి చేసే సింపుల్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్. సిమెన్ అనాలిసిస్లో మనకు మొటిలిటీ ఎట్లా ఉందో డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఒకవేళ మొటిలిటీ కనుక తక్కువ ఉంది అనుకున్నప్పుడు ట్రీట్ ఎట్లా చేస్తాము, ముఖ్యంగా ఈ మొటిలిటీ తగ్గడానికి కారణం ఏంటో చెక్ చేస్తాము. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడము, వారికోసీల్స్ ఉంటే వారికోసీల్కి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మొటిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాగే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మంచి ఆహారం తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్ చేయకుండా ఉండడము, అట్లాగే స్ట్రెస్ని తగ్గించుకోవడము, రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం ద్వారా కూడా స్పర్మ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సప్లిమెంటేషన్, వైటమిన్ సి, వైటమిన్ ఈ, కోఎన్జైమ్ క్యూ, జింక్, సెలీనియం ఇటువంటి సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా మనం మొటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఒక బేసిక్ సిమెన్ అనాలిసిస్ చేయడం ఎంతో ముఖ్యం. ఇందులో మనకు స్పర్మ్ వాల్యూమ్, కౌంట్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఇవన్నీ అర్థమవుతాయి. వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం తొందరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోగలుగుతాం. సో స్పర్మ్ కౌంట్ గురించి కానీ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.